బీఆర్ఎస్ వల్లే మైనర్ బాలికకి న్యాయం జరుగుతోందంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పటివరకు ఆ లైవ్ చూశాం. ఇక తీగ లాగితే డొంక కదిలినట్టుగా అభినయ్ దర్శన్ విచారణలో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాస్టర్ అభినయ్ దర్శన్ భరోసా పార్టీ పేరుతో అల్లూరు జిల్లాలో 2 రోజుల క్రితం చేసిన హడావుడితో అతని అసలు రంగు కాస్త వెలుగులోకి వచ్చింది. దర్శన్పై కడప, విజయనగరం జిల్లాల్లో క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. భరోసా పార్టీ పేరుతో హడావుడి చేసి అల్లూరు జిల్లాలో ప్రకంపనలు సృష్టించి అమాయక గిరిజనాన్ని ముగ్గులోకి లాగుదామనుకున్న అభినయ్ దర్శన్ అసలు గుట్టు కాస్త రట్టయింది. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని జనాన్ని మోసగిద్దామనుకున్న అభినయ్ దర్శన్ పాచిక పారలేదు. పాస్టర్ అవతారం ఓవైపు, పొలిటికల్ పార్టీ మరోవైపు ఎన్ని చేసినా గుర్తింపు రాకపోవడంతో అమాయక గిరిజన గూడెంలో వేసిన పక్కా ప్లాన్ బెడిసికొట్టి చివరకు పోలీసుల అరెస్టుకు దారితీసింది. సినిమా అవకాశాలు, వ్యక్తిగత విలాసాల కోసం భార్యను వేధించినట్లు ఆరోపణలున్న పాస్టర్ భాగవతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. పార్టీ పేరిట విరాళాల సేకరణ కోసం పాడేరు ఏజెన్సీలో పాదయాత్ర చేస్తున్న దర్శన్ 2 రోజుల క్రితం తనకు తానే ప్లాన్ చేసుకుని తనపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారంటూ ఓ కథ అల్లేశాడు. అమాయక గిరిజనం నమ్మేశారు. అంతే, రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం సంచలనమైంది. చింతపల్లి ఆసుపత్రిలో చికిత్స తీసుకుని విశాఖ కేజీహెచ్కు తరలించగా అప్పటికే సోషల్ మీడియాలో దర్శన్పై దాడి అంటూ ప్రచారం చకచకా పాకింది. క్రైస్తవ సంఘాల పెద్దలు ఊహించిన పరిణామంతో సమావేశాలు నిర్వహించేసిన హడావుడి అంతా ఇంత కాదు. అయితే పోలీసుల విషయాన్ని సీరియస్గా తీసుకుని వీడియో ఫుటేజ్లు దర్శన్తో పాటు ఉన్న మిగిలిన వాళ్ళని ప్రశ్నించడంతో గుట్టు కాస్త రట్టయింది. ఇంకేముంది, కేజీహెచ్లో చికిత్స పొందుతున్న అతన్ని పోలీసులు విచారణకు పాడేరు తరలించారు. అక్కడ విచారణలో వాస్తవాలన్నీ రాబట్టిన పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేవలం గుర్తింపు కోసమే ఈ డ్రామా ఆడినట్లుగా తేలిపోయిందని, అయితే ఈ డ్రామా వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ప్రస్తుతానికి చింతపల్లి ఘటనకు కథతో పాటు దర్శకత్వం, స్క్రీన్ ప్లే అన్నీ దర్శనని తేలిపోయింది. అయితే కడప లింకులు, రాజకీయ కుట్రకోణం పైన పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. తనపై తానే దాడి చేయించుకుని డ్రామా ఆడి లేనిపోని రచ్చకు తెరలేపిన పాస్టర్ అభినయ్ డ్రామా ఎపిసోడ్ వెనుకున్న కుట్రను ఛేదించే క్రమంలో చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా పాస్టర్ అభినయ్ భాగవతాలు తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. అభినయ్ దర్శన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, విలాసాల చిట్టా బయటకొచ్చాయి. పాస్టర్ ముసుగులో పలువురు మహిళలను మోసం చేయడం, అదనపు కట్నం కోసం వేధింపులకు భార్యను వేధించడం వంటి ఘటనల్లో పోలీస్ కేసులు నమోదయ్యాయి. భార్య ఉండగానే వివాహేతర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కడపలోని ప్రకాష్ నగర్కు చెందిన అభినయ్ దర్శన్కు 2011లో వివాహం జరిగింది. 50,000 కట్నం, 15 తులాల బంగారం తీసుకున్నాడు. అభినయ్ భార్యకు యూనియన్ బ్యాంకులో క్యాషియర్గా ఉద్యోగం రావడంతో హైదరాబాద్లోని మణికొండకు బదిలీ అయ్యాడు. ఆ సమయంలో అభినయ్ దర్శన్ తనకు సినిమాల్లో అవకాశాలు వస్తాయంటూ భార్యను తీవ్రంగా ఒత్తిడి చేసి ఆమె పేరుతో భారీగా అప్పులు తీసుకున్నట్ట. ఆ డబ్బును భార్య అనుమతి లేకుండా హైదరాబాద్లో తన వ్యక్తిగత విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ భార్యను అప్పుల ఊబిలోకి నెట్టాడనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో పాస్టర్ అవతారం ఎత్తి తాను మారిపోయానంటూ భారీ ఉద్యోగం బదిలీ కావడంతో సొంత ఊరు కడపకు మకా మార్చాడు. పాస్టర్గా రంగుమార్చిన అభినయ్ దర్శన్ విజయనగరం, రాజమండ్రి, అనకాపల్లి, పాడేరు ఏజెన్సీ ప్రాంతాలు, అలాగే తెలంగాణలోనూ పాస్టర్గా తనకు తానే స్వయం ప్రకటనతో దేవుని సేవకుడిగా కూటములు మొదలుపెట్టాడు. విజయనగరంలో ఓ యువతతో వివాహేతర సంబంధం పెట్టుకుని 2021లో ఓ మహిళతో సంబంధం పెట్టుకుని రహస్యంగా పెళ్లి సైతం చేసుకున్నాడు. ఈ విషయాలన్నీ తెలిసిన మొదటి భార్య దర్శన్ భాగవతం బయటపెట్టడంతో మొదటి భార్య తన గుట్టు రట్టు చేసిందని తెలుసుకున్న అభినయ్ విజయనగరం యువత తల్లిదండ్రులను ఫోన్లు చేసి చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఇక లాభం లేదనుకుని చివరస్త్రంగా రాజకీయ పార్టీ పాదయాత్ర పేరిట
హడావుడి మొదలుపెట్టాడు. బిఫోర్ 5 days బిఫోర్ ఒక యూట్యూబ్ ఛానల్లో అతను ఒక పోస్ట్ పెట్టుకుంటున్నారు. అతను ఆ పోస్ట్లో చెప్తున్నారు అతనికి ఒక నంబర్ నుండి థ్రెడ్ కాల్స్ వస్తున్నాయి. ఆ థ్రెడ్ కాల్స్ వస్తున్న ఆ నెంబర్ని ఇప్పుడు ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఆ నంబర్ నిజమైన ఎవరు ఇప్పుడు దాకా తెలిసిన సమాచారం ప్రకారంగా ఆ నంబర్ ఏ మనిషిగా ఉన్నా మనకి తెలిసిన సమాచారం ఉన్నాయి. ఆ మనిషిని కూడా ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ పార్ట్ కాబట్టి చేయాల్సిన ఉన్నాయి. ఆ వీడియోని పూర్తిగా మనకి స్టడీ చేయాల్సిన ఉన్నాయి. ఆ వీడియోలో ఆ మనిషి ఏం మాట్లాడుతున్నాడు, ఏవన్ ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కొద్ది డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేయాల్సిన గాంజాయి కన్జంప్షన్ సంబంధించి ఆ డ్రగ్స్ టెస్టింగ్ గురించి మనకి డిస్పోజబుల్ కిట్స్ వచ్చిన అది టెస్టింగ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాయి కాబట్టి నెగటివ్ టెస్ట్ వచ్చిన ఈ యాంగిల్లో అతనికి ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, అతనికి గాంజాయి ప్యాడ్లర్స్ ఏమైనా ఉండొచ్చు, అది కూడా మన ఎగ్జామినేషన్లో తీసుకుంటాం.